వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మనల్ని బ్రతికిస్తే, బలపరుస్తాయి. హల్లెలూయా. ఆ మాట కోసం యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? 40 రోజులు. ఎన్ని రోజులండి? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు అలాగ ఉపవాసం ఉండి సాతాను అంటాడు, లే రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలి అవ్వట్లేదా నీకు, మంచినీళ్ళు అవ్వట్లేదంటే అవటం లేదు, నేను దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నాను, తండ్రి మాట అని సాతానుతో చెప్పాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నరుణ్ణి బ్రతికిస్తుంది కదా. బ్రతికిస్తా చంపేసింది. చదవండి అక్కడ మత్తయి సువార్తలో ఆ మాట, సాతానుతో చెప్పే మాట 4వ అధ్యాయంలో ఉంది. ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. చెప్పకూడదా దేవునికి? హల్లెలూయా. దేవుని మాటలు నేను బ్రతికిస్తే నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా చేస్తాయి, నీ జీవితాన్ని వర్ధలా చేస్తాయి. అందుకని దేవుడికి అప్పగించుకోవాలి.